అవగన్న మాతల్లికి అమ్మేలు మాతల్లికి అవగాపాడు మాతల్లికి ఒకరమ్మల ముడుగుడికి ముసల ముసల తల్లికి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే माता महाराज्य के माता महाराज्य के माता महाराज्य के माता महाराज्य के जय बोलो गणतंत्र समाज के जय बोलो गणतंत्र समाज के जय बोलो गणतंत्र समाज के మన తాడేపల్లిగూడెం పట్టణం సీతారాంపేట కొబ్బరి తోటలో వేయించేసి ఉన్న శ్రీ పొంతల ముసలమ్మ తల్లి 42వ వార్షికోత్సవాల్లో భాగంగా నేడు మన పందిట్లోకి ముఖ్య అతిథిగా విచ్చేసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ మిత్రులు తెలుగుదేశం నాయకులు గౌరవనీయులు శ్రీ వలవల బాబ్జీ గారికి, నియోజకవర్గ మన గంధం సతీష్ గారికి, కిలపర్తి వెంకటరావు గారికి, పట్టణ అధ్యక్షులు రాంపండ గారికి, ఎలుగుండి సతీష్ గారికి అందరికీ స్వాగతం పలుకుతూ, మిత్రులు జగన్నాథరాజుకి స్వాగతం పలుకుతూ గత 42 సంవత్సరాలుగా అమ్మవారి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ, మరి ఈరోజు అమ్మవారి సన్నిధికి వచ్చిన మిత్రులు బాబ్జీ గారు మరి వారికి ఎంతో ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్వయంకృష్ణుడు వచ్చి మరి ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఎంతో గౌరవంగా హుందాగా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మంచి స్థితిలో ఉన్న ఆయన భవిష్యత్తులో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఆయన మంచి అవకాశం రావాలని, మంచి పదవి రావాలని, అమ్మవారి ఆశీస్సులు ఆయన మెండుగా ఉండాలని కోరుతూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వారి వార్షికోత్సవం సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ మిత్ర బృందాన్ని అందరినీ కూడా ఆహ్వానించిన రాజా త్రినాథ్ గారు, యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు గత 42 సంవత్సరాలుగా దిగ్విజయంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి కొబ్బరి తోట సీతారాంపేట చెందిన మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం కానీ, తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ పొంతల ముసలమ్మ వారి సేవలు, ముఖ్యంగా ఆ తల్లి ఆశీస్సులతోటి ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా సుఖశాంతులతోటి వెరసిల్లే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో చేస్తూ మరి యువతకి ఈ సంక్రాంతి సందర్భంగా మంచి సందేశం ఇచ్చేలాగా మంచి కార్యక్రమాలు చేస్తున్న యువ ఫ్రెండ్ సర్కిల్ వారి రాజా త్రినాథ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందున వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి నాతో పాటుగా మరి పెంటపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిలపర్తి వెంకటరావు గారు, అలాగే తాడేపల్లిగూడెం తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్ గారు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాంపండు గారు, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు సతీష్ గారు, అలాగే మిత్రులు జగన్నాథరాజు గారు, ఇక్కడికి మరి యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మిత్రులు రమేష్ గారు, నిమ్మకాయల సత్యబాబు గారు, అందరికీ కూడా నన్ను
కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, అలాగే వీలున్నప్పుడల్లా మరి అన్నదాన కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా సుఖశాంతులతోటి వెరసిల్లే అవకాశం ఆ అమ్మవారి ఇస్తారు. ఆవిడ ఆశీర్వచనాలతోటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి, అలాగే ఈ పక్కన కూడా ఇదే పక్కన మరి ఎగ్గిన నాగబాబు గారి ఆధ్వర్యంలో కూడా మరి భారీ ఎత్తున మహంకాళమ్మ ఉత్సవాలు కూడా జరుగుతాయి. మరి ఈ గ్రామ దేవతలు మన పట్టణాన్ని మరి ఆశీర్వదిస్తూ ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లేలాగా చేస్తారని చెప్పి మనసా వాచా కర్మణ వారి సేవలో మరి భక్తులు. జై పుంతల ముసలమ్మ తల్లి. సీతారాంపేటలో వేసేసి ఉన్న శ్రీ పుంతల ముసలమ్మ తల్లి వార్షికోత్సవాల భాగంగా 42 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసిన ముందు యువ ఫ్రెండ్ సర్కిల్ వారికి, అలాగే రాజా త్రినాథ్ గారికి, సత్యబాబు గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా అన్నయ్య గారైన వలవల బాబుజీ గారికి, మా సోదరుడు గంధం సతీష్ గారికి, వెంకట్రావు గారికి, ఏరుబండి సతీష్ గారికి, కమిటీ సభ్యులందరికీ ముందుగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటాయి. అలాగే ప్రతి నిత్యం ఆ తల్లిని కొలిసే ప్రతి వ్యక్తికి తెలిసి ఇక్కడ ఉన్న సీతారాంపేట కానీ సంబంధించిన 4-5 వార్డులు కూడా అమ్మవారిని కొలవడం వల్లనే ఇక్కడ వ్యాపారాలు కానీ, ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ ఉంటుంది. ఎందుకంటే 42 సంవత్సరాలు చేయడం అంటే మాటలు కాదు. అలాగా ఉన్న ఈ ఫ్రెండ్ సర్కిల్ ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా సుఖశాంతులతో ఆరోగ్య సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటూ, ఆ పుంతల ముసలమ్మ దయ వల్ల ఈ రాబోయే 2025 సంవత్సరంలో అందరూ కూడా మంచి ఉన్నత పదవిలో ఉండాలని కోరుకుంటూ, జై పుంతల ముసలమ్మ తల్లి. 2025 నూతన సంవత్సరంలో మొదటి రోజు జనవరి 1 నుంచి పుంతల ముసలమ్మ ఉత్సవాలు ఇక్కడ యువ ఫ్రెండ్ సర్కిల్ మరియు దానికి మార్గదర్శకం ఇస్తున్నటువంటి రాజా త్రినాథ్ గారు, ఆయనకి సహకరిస్తున్నటువంటి కరి సత్యనారాయణ గారు, వారి మిత్ర బృందానికి అందరికీ కూడా, ఈ కొబ్బరి తోట సీతారాంపేట ప్రజలందరూ కూడా ఈ అమ్మవారి సేవలో ఎన్నో దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ అమ్మవారి ఆశీస్సులతో తాడేపూడెం పట్టణ ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈరోజు 4వ రోజులో భాగంగా 5వ రోజు భాగంగా తాడేపూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మా ప్రీతం నాయకులు వలవల బాబ్జీ గారు, అలాగే నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్ గారు, అలాగే కిలపతి వెంకట్రావు గారు, పట్నాల రాంపండ్ గారు, ఎరుబండి సతీష్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వివిధ నాయకులందరూ కూడా ఈరోజు బాబ్జీ గారితో పాటు అమ్మవారిని దర్శించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులతో అందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఈ అమ్మవారి ఉత్సవాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సీతారాంపేట కొబ్బరి తోటలో రాజా త్రినాథ్ గారు యువ ఫ్రెండ్స్ సర్కిల్లో ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవంగా జనవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలు చేయడం చాలా అభినందనీయం. ఆ అమ్మవారి సేవలో మా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాబ్జీ గారితో పాటు మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఆ అమ్మ ఆశీస్సుల వల్ల ఈ కమిటీ వారికి మరింత ఉత్సాహంగా అమ్మవారి కార్యక్రమాలతో పాటు మంచి సేవా కార్యక్రమాలు చేసే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. అమ్మగన్న మా తల్లికి, అమ్మేలు మా తల్లికి, అమ్మకల్లికి. ఈరోజు మరి ఏదైతే శ్రీ 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 పుంతల ముసలమ్మ అమ్మవారి యొక్క 42వ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా
ఏదైతే జనవరి 1వ తారీఖు నుండి ఈరోజు 5వ తారీఖు వరకు అమ్మవారి యొక్క విశేష పూజా కార్యక్రమాలు కానీ విశేషమైన అలంకారాలతోటి ఇక్కడ ఈ యొక్క సీతారాంపేట ప్రాంతంలో మరి ఏదైతే సోదరులు రాజా త్రినాథ్ గారు యువ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొత్త సంవత్సరం మొదలైన ప్రారంభం నుండి మరి అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి ఈ ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో తొలతోగాలని ఈ రాజా త్రినాథ్ గారు కమిటీ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ అమ్మవారి యొక్క పూజలు చేయడం, ఆ పూజల్లో ఆ ఫలాన్ని మా అందరికీ అందించే విధంగా మమ్మల్ని అందరినీ కూడా దీనిలో కూడా చేసి తద్వారా ఇటువంటి మంచి కార్యక్రమం అమ్మవారి ఆశీస్సులు వీరితో పాటు ఈ కమిటీ సభ్యులతో పాటు నాకు కూడా అందించే విధంగా ఈరోజు పిలిచి అమ్మవారి ఆశీస్సులు అందించినందుకు మరొక్కసారి రాజా త్రినాథ్ గారికి యువ ఫ్రెండ్స్ వారి యువకులకు కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి ఇంకా మరింత శక్తియుక్తులను ఇచ్చి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండడానికి వీరితో పాటు అమ్మవారికి విశేషమైన పూజలు చేసే శక్తియుక్తులను ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ జై పొంతుల ముసలమ్మ తల్లికి, జై పొంతుల ముసలమ్మ తల్లికి.